హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ చేయబోతున్నా. స్పెషల్ మీన్స్ రెగ్యులరే, బట్ ఇది మా స్టైల్ పప్పు అనమాట. పాలకూర పప్పు. అవునండి, పాలకూర పప్పు. ప్రతి ఒక్కరూ పాలకూరని ఉత్త పాలకూర ఒకటే వేస్తుంటారు. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిండేది, బట్ మా ఊరి స్టైల్ పప్పుని ఒకసారి ట్రై చేసి చూడండి. లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. నేను మీడియం సైజ్ది కుక్కర్ తీసుకుని ఒక కప్ బ్యాళ్ళు వేసుకొని ఆ బ్యాళ్ళని కొంచెం అలా వాష్ చేసుకోండి. వాటర్ వేసుకొని వాష్ చేసిన తర్వాత ఆ నీళ్ళని అంతా పారేసి అందులోనే ఒక కప్పు పాలకూరని వేసుకొని వాష్ చేసుకొని అందులోనే వేసుకోండి. ఒక కప్ అంటే ఇక్కడ వచ్చేసి ఒక కట్ట అండి. ఒక కూరలో పెద్ద ఉంటాయి, ఒక్కొక్కటి చిన్న ఉంటాయి. సో అందుకనే కప్ అని చెప్పాను. ఒక పెద్ద కప్లో తీసుకోండి. సో దాన్ని మొత్తం కట్ చేసుకుని కింద కడ్డీలన్నీ తీసేసి బాగా వాష్ చేసుకొని దాన్ని బ్యాళ్ళతో పాటు వేసుకోండి. అలానే ఒక కప్ మెంతి కూర. ఒక కప్ అంటే ఒక కట్టు తీసుకున్నానండి. యాక్చువల్ మా ఊర్లో చాలా చిన్ని కట్టులు ఉంటాయి, సో అందుకని నేను కప్పు క్వాంటిటీతో చెప్తా ఉన్నాను. ఈ పప్పు వచ్చేసండి 4 to 6 మెంబర్స్ వరకు అవుతుంది. సో 3 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటాను నేను దీనికి. సో అందుకని మీకు ఒక క్వాంటిటీ ఉంటుంది అనేసి చెప్తా ఉన్నాను. ఒక కప్పు వరకు మెంతి ఆకులు తీసుకొని వాటిని మొత్తం విడదీసుకొని బాగా కడిగి వాటిని కుక్కర్లో వేసుకోండి. అలానే ఒక హాఫ్ కప్ అండి నేతాకు కూర. నేతాకు అంటే అందరికీ తెలుసు కదండి, కన్నడలో తాల్సే పల్లె అంటారు, నేతాకు అంటారు. సో ఇంకా వేరే దగ్గర ఏమంటారో తెలియదు నాకు. దీన్ని మనం రొట్టెలోకి జస్ట్ పల్లెని ఫ్రై చేసుకొని తింటాము, ఆ కూర ఇది. సో దీన్ని కూడా ఒక కట్టులో ఒక కాలు భాగం తీసుకోండి. తీసుకొని కొంచెం అలా వాష్ చేసుకొని మొత్తం విడదీసుకొని వాష్ చేసుకొని దీన్ని కూడా కుక్కర్లోనే వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీరని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఈ కుక్కర్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూరలన్నీ వేసేసుకున్నాం కదండి. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోండి. అలానే 2 టొమాటోలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి వచ్చేసి మీరు దీనికి కారం పొడి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి వేసుకుంటే 6 నుంచి 8 పచ్చిమిర్చీలు వేసుకోండి. అలానే కొంచెం చింతపండు, కొంచెం అంటే మీకు ఒక క్వాంటిటీ ఉంటుంది కదా పప్పుకి వేసేది, సో అంత వేసుకోండి. ఒక 2 inches వరకు అనుకున్నా ఓకే. దానికి అందులో కొన్ని కరివేపాకు, అలానే టేస్ట్కి తగినంత ఉప్పు, 5 నుంచి 6 వెల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని దాంతోపాటు 1/2 స్పూన్ జీలకర్ర కూడా అందులోనే వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, అలానే కొంచెం ఆయిల్ అండి, అంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి చాలు. తర్వాత మనం పోపుకి ఇస్తాం కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి 3 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇది 4 to 6 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఆకుకూరని కొంచెం బాగా లోపలికి వాటర్లోకి మునిగేంత వరకు బ్రష్ చేసుకొని లోపలికి మూత పెట్టేసుకొని మనం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి నాకు 4 విజిల్కి బ్యాళ్ళు ఉడుకుతాయండి. సో మీ కుక్కర్ ఒక్కొక్కటి 1, 2 అలా కూడా ఉంటుంది. సో మీరు చూసుకొని వేసుకోండి. మరి 4 చెప్పాను కదా, 4 పెట్టేశారంటే ఒక్కొక్కరికి ఒకదానికి ఉడికిపోయేది, మరి 4కి కంప్లీట్ పప్పే రెడీ అయ్యి వచ్చేస్తుంది. సో అలా కాకుండా మీరు చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు అది మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ని మొత్తం తీసేసుకొని ఈ సూప్ ఉంటుంది కదండి, మనం పప్పులో వచ్చిన సూప్, దాన్ని మొత్తం సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే పప్పు రాముకునేటప్పుడు మనకు మొత్తం
చిట్లుతుందనమాట, పప్పుకు రాముకోవడానికి రాదు, చిన్నగా అవ్వదు. సో అందుకని ఆ సూప్ని మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో. తర్వాత ఒక పప్పు గిత్తి తీసుకొని దాన్ని మొత్తం ఇలా రాముకోవాలి మీరు. యాక్చువల్ కింద కూర్చొని రాముకుంటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్ మేము అలానే చేసేది, కొంచెం వీడియో ప్రాబ్లం అవుతుంది అని ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం బాగా రాముకున్న తర్వాత పప్పు ప్లస్ ఆకుకూర మొత్తం బాగా మెత్తగా అవ్వాలి. దాన్ని మొత్తం రాముకున్న తర్వాత ఇందాక మనం సూప్ని తీసుకున్నాం కదా, ఆ సూప్ని మొత్తం ఈ పప్పులోకి వేసేసుకోండి మరి బ్యాక్. ఆ పప్పుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు ఇచ్చే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక చిట్టి ఆయిల్ వేసుకోండి. ఆ చిట్టి ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలండి. మీకు పోపు ఇవ్వడం తెలుసు కదా, సో అలానే సేమ్ ప్రొసీజర్ మీరు ఒక 1/2 స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు మొత్తం చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. మీరు వెంటనే ఈ చిటపటలాడుకోకుండా పప్పులో వేసేసుకున్నారంటే మాత్రం అది తినేటప్పుడు కటి అనేసి సౌండ్ వస్తూ ఉంటుంది, స్మెల్ టేస్ట్ కూడా బాగుండదండి. సో అందుకనే పోపు ఎప్పుడే కానీ చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇప్పుడు బాగా చిటపటలాడిపోయింది. సో 1/2 స్పూన్ జీరా వేసేసుకొని అవి కూడా బాగా చెట్ అన్న తర్వాత మనం ఒక 2 నుంచి 3 వెల్లిపాయలని బాగా క్రష్ చేసుకొని అందులోనే కొన్ని ఉల్లిపాయల ముక్కల్ని వేసుకొని ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలానే తీసుకెళ్ళి పప్పు మూత పెట్టుకుని పోపు వేయాలండి. పప్పులో డైరెక్ట్గా ముంచేయడమే, అంతే అండి, రెడీ పాలకూర పప్పు, మా ఊరి స్టైల్ పాలకూర పప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.